ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. ద్వారకకి ఒక్కసారి మైక్ ఆన్ చేయండి. ద్వారకకి ఒక్కసారి మైక్ ఆన్ చేయండి. మీరు మైక్, కెమెరా, లేకపోతే మైక్ అన్న ఆన్ చేయండి. మైక్ ఆన్ చేయండి. అన్మ్యూట్ లో ఉన్నారు మీరు. ఇప్పుడు చెప్పండి, మెసేజ్ పెట్టారు మురళి, అర్థం కాలేదని. ఏం అర్థం కాలేదు? ఏ పాయింట్ అర్థం కాలేదు? ఎక్కడ సమస్య అనిపించింది మీకు? అది పుస్తకం ఎదురుగా పెట్టుకున్నారా? తీస్తానన్నట్టు నిమిషం ఫోన్ చేస్తాను. క్లాస్ కన్నా ముందే అన్ని రెడీ చేసుకోవాలి కదా. యుగాంతం వస్తోంది, మీరు ఇంకా సమయానికన్నా ముందు రెడీ కాకపోతే ఇంకా మీరు ఎన్ని మురళీలు చదివిన ఉపయోగం ఏముంది? ధారణ లేకపోతే. 8:30కి క్లాస్ అని తెలుసు కదా మనకి. కూతురు వచ్చింటే కారణాలు నివారణ అవ్వాలి. ముందుకు వెళ్ళాలి అనుకుంటే. లేదు ఇలాగే బతికేస్తామంటే ఇంకా అది ఓకే, కానీ ముందుకు వెళ్ళాలంటే మాత్రం కారణాలన్నీ నివారణ అయిపోవాలి. January 18, 1986 మురళి పెట్టారు, పేజ్ నంబర్ 371. అడ్వాన్స్ పార్టీ అని చెప్తా అంటారు కదా అక్కయ్య, దీనిలో ఎక్కువగాను ఈ పార్టీ దీంట్లో. హలో, చెప్పండి. అడ్వాన్స్ పార్టీ గురించి చెప్తాన్నారు అక్కయ్య. దీంట్లో అడ్వాన్స్ పార్టీ అంటే ఏమిటి? అవేందో అర్థం అది ఆ కావడం సబ్జెక్ట్ లేదు. నేను కవర్ చేయదలుచుకోలేదు అక్కయ్య, ఎందుకంటే స్టూడెంట్స్ ఇంకా ఆ స్థితి వరకు రాలేదు. సో చిన్న అవునా? చిన్న ఇప్పుడు చూసారు కదా మీరే, ఇంకా కారణాలే నివారణ అవ్వలేదు. చాలా మందికి కాలేదు, మీరనే కాదు. సో అంత అడ్వాన్స్ పార్టీ అన్న సబ్జెక్ట్ క్యాచ్ చేస్తారని నేనైతే అనుకోను మరి. ఎందుకంటే పురుషార్థంలో కారణాలు, ఒక క్లాస్ అంటూ ఉందంటే సమయానికన్నా ముందు రావడము, ఇవన్నీ ఏంటంటే బేసిక్స్. ఈ బేసిక్స్ దాటకుండా పూర్తిగా అడ్వాన్స్ పార్టీ సబ్జెక్ట్ చెప్పాలి అని అంటే నేను చెప్పేయగలను, కానీ మీరు క్యాచ్ చేయలేకపోతారు. అంటే నేను మనసా సెంటర్ పోయినప్పుడు ఈ టాపిక్ లెసన్ చేస్తా అంటే అక్క, వాళ్ళకి చెప్పడానికి నాకు చెప్పేకి అర్థం కాక అదే ఆ చెప్తున్నాను, టాపిక్ మీరు సబ్జెక్ట్ ధారణ చెయ్యనంత వరకు మీకు ఏ పాయింట్ అర్థం కాదు. ఇప్పుడు మురళీలు అందరి చేతుల్లో ఉన్నాయి.
కొంతమందికి అర్థమవుతోంది, కొంతమందికి అర్థం కావట్లేదు. కారణం ఏంటంటారు? ఇక్కడ మెయిన్ సబ్జెక్టే ధారణక్కయ్య. మీరు ధారణ చెయ్యకుండా మీరు ఎన్ని మురళీలన్నా కూర్చొని చదువుతూ పోండి. మీకు అర్థమైనట్టే ఉంటది గానీ మీకు అర్థం కాదు మళ్ళీ. ప్రాక్టికల్ లైఫ్ ఇప్పుడు అందరూ దెబ్బతింటుంది ఎక్కడ? ప్రాక్టికల్ లైఫ్ లోనే కదా! ఎందుకు ప్రాక్టికల్ లైఫ్ లోకి తేలేకపోతున్నారు? శక్తి లేకపోవడం వల్ల. ఏం శక్తి ఉండాలి? పరిశీలనా శక్తి, నిర్ణయ శక్తి. సో ప్రతి నిమిషము ఒక పరిశీలనా శక్తి, ఒక నిర్ణయ శక్తి వాడాల్సి వచ్చినప్పుడు ఇంకా ఎంతో మంది కారణాలు ముందేసుకొని కూర్చుంటున్నారు. మీరు కారణాలు ముందేసుకుని కూర్చున్నంత వరకు మీకు సబ్జెక్ట్ అర్థం కాదు. అంటే ఆత్మిక స్థితిలో లేరు అని అర్థం. అంటే అప్పుడు అర్థమైంది? ఎట్లని కాదక్క, ఓ నిమిషము. ఇప్పుడు మీరు ఇప్పుడు అడిగినారు, నేను కారణం చెప్పినాను. ఆ కారణం చెప్పమనే చెప్పకూడదనే నాకు అర్థం కాలే పాయింట్. యాక్చువల్ గా క్లాస్ 8:30 కంటే కారణాలన్నీ నివారణ చేసుకుని సమయానికన్నా ముందు రెడీ అయిపోవాలి. ఓకే ఇది ఆత్మిక స్థితి. అక్క. మీకనే కాదు, అందరికీ వర్తిస్తది. కరెక్టే మీరు అక్క, అడిగారు కాబట్టి కరెక్ట్. చెప్తున్నాను. సో మీకు ఇవన్నీ ఏంటంటే యాక్చువల్ బేసిక్స్. ఈ బేసిక్స్ లో మీరు ఆత్మ అన్న స్థితిలోకి రానప్పుడు అడ్వాన్స్ పార్టీ పాయింట్ అసలు క్యాచ్ చేయరు. అడ్వాన్స్ పార్టీ వరకు కాదు కదా, అసలు కారణాలే నివారణ చేయలేకపోతాం. మీరు కారణాలు నివారణ చెయ్యనంత వరకు ఆత్మిక స్థితిలో లేరనే అర్థం. కారణాలు, సాకులు, ఫిర్యాదులు. మేము ప్రతి చోట సేవలకు వెళ్ళినప్పుడు కూడా చెప్తూనే ఉన్నాం. అసలు ఆ స్టేజ్ దాటిపోవాలి. అది దాటితే గాని మీరు స్థితిలోకి రాలేరు. స్థితిలోకి వస్తే గాని సబ్జెక్ట్ క్యాచ్ చేయలేకపోతారు. లేకపోతే పుస్తకాలు అందరి దగ్గర ఉండి ఎందుకు చేయలేకపోతున్నారు? మళ్ళీ అందరూ 3కి లేస్తున్నాం అంటున్నారు, 4కి, 5కి అందరు మేము అమృత వేళ యాక్చువల్ గా సబ్జెక్ట్ అర్థం కావాలంటే జ్ఞానం యాక్చువల్ గా మీ అందరి ఆత్మలో ఉంది. అది స్వధర్మం అది. సో ఇంతింత పుస్తకాలు వేసుకుని ఇంతింత పుంకాలు చదవాల్సిన అవసరమే లేదు. యాక్చువల్ గా మీకు ఏ రకంగా అయితే శాంతి, సంతోషం అన్ని సహజంగా అనుభవం అవుతుందో జ్ఞానం కూడా ఆ రకంగా అనుభవం అవ్వాలి. ఆ ఆ వ్యర్థం అన్నది తీసేస్తూ పోతూ ఉంటాయి. అది. సో ఎంతవరకు బాబా ఇచ్చిన సమయం అన్న ఖజానా, శక్తుల ఖజానా ఇవి వాడుతున్నారా చెప్పండి? మెయిన్ వాడుతున్నాం అదే. ఆ? వాడుతున్నాం అక్క. అంటే ఇప్పుడు వాళ్ళేదని మీరు అంటారు ఇంకా, సమయానికి అంతే సమయానికి అని. అదే అంటున్నాను. ఇప్పుడు నా నోటీస్కి వచ్చిందే ఇలా ఉంది అంటే, నా నోటీస్కి రాని ఎన్నో అంటే దీని వల్ల నాకు వచ్చిన నష్టం ఏం లేదు, బాబాకు వచ్చిన నష్టం ఏమి కూడా లేదు. సో మీరు ఈ రోజు జూమ్ క్లాసులు అటెండ్ అవుతున్నారు, మీరు డౌట్లు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. అంతే తప్పితే నిజంగా చెప్పాలంటే మీ పురుషార్థంతో మీరు ముందుకెళ్తున్నారా, వెనక్కి వెళ్తున్నారా అన్నది నాకు సంబంధం లేని విషయాలు. ఎందుకంటే నేను చాలా మందితో మాటలు అన్ని చేసేస్తున్నా పెడతా ఉంటే చిన్న చిన్న బేసిక్స్ దగ్గరనే దెబ్బతింటున్నారు. మీరు బేసిక్స్ దగ్గర దెబ్బతిన్నారు అని అంటే ఇక మీరు ఫర్దర్ గా ముందుకు వెళ్ళనట్టే గాని మేము ముందుకు వెళ్తున్నాము అని భ్రమలో బతుకుతున్నారు. వినడానికి హర్టింగ్ గా ఉంటది కానీ ఉన్న నిజమైతే అదే. ఎందుకంటే సింపుల్ విషయం. ఇవి బాబా ఇస్తున్న ఖజానాలు ఇవి. సమయం అన్న ఖజానా, శక్తులు, సంకల్పాలు, శ్వాస మరియు జ్ఞానధనం. దాన్ని ఎంతవరకు ప్రాక్టికల్ గా తీసుకొచ్చాం? చిన్న చిన్న విషయాల్లోనే మనం చేయలేకపోతే ఇప్పుడు ఈ మురళి చదివితే ఈ మురళి లైన్ ఏమంటున్నాడంటే బుద్ధి లైన్ క్లియర్ గా పెట్టండి అంటున్నాడు. సో మన కంటెదురుగా జరుగుతున్న విషయాలకే మనము బుద్ధి లైన్ మనము కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేకపోయినా, ఇప్పుడు సపోజ్ క్లాస్ 8:30కి ఉంది. సో 8:30కి క్లాస్ ఉందంటే సమయానికన్నా ముందు రెడీ అవ్వాలన్న చిన్న విషయంలో పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి వాడనప్పుడు బాబాతోటి బుద్ధి లైన్ ని క్లియర్ గా పెట్టగలమా చెప్పండి? పెట్టే అవకాశమే లేదు. ఎందుకంటే పూర్తిగా ఒక స్టేజ్ లైన్ ఏం చేస్తాడంటే ఈ రోజు నేను పుస్తకాలు ఎదురుగా వేసుకొని కూర్చోండి, జూమ్ లో కనెక్ట్ అవ్వండి, టైంకి రండి అని ఇవన్నీ నేను చెప్పేస్తూ పోతున్నాను. ఒక స్టేజ్ లో ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ మురళిలోనే ఉంది ఆ పాయింట్. ఈ మురళిలోనే ఏముందంటే ఒక స్టేజ్ లో మొత్తం సపోర్ట్ అంతా తీసేస్తాడు. సపోర్ట్ అంతా తీసేసి మురళి యొక్క సారాంశమే అది. మీ మనసా శక్తి మీద నడపాలంటే మనసుకి శక్తి ఉంటేనే అది బాబాకి కనెక్ట్ అవ్వగలుగుతుంది. ఇంకా ఆయన నుంచి డైరెక్షన్స్ తీసుకుంటూ ముందుకెళ్లాల్సి వస్తుంది. ఆ రోజు మీరు కారణాలు ఇప్పుడు మీకు సంగమం నడుస్తోంది, ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది, టిప్ మీద ఉంది. ఒక జూమ్ క్లాస్ కి కారణాలు వేసుకొని కూర్చున్నారు అనుకోండి, రేపు ఫైనల్ ఎగ్జామ్ కూడా అదే కారణం ఉంటుంది. మొన్న సండే రోజు సేవలు పెట్టినప్పుడు కూడా అదే విషయం చెప్పి ఎంతో మంది ఆగిపోయారు కారణాలు చెప్పి. అవే కారణాలు అంటే మేము అందుకే చెప్తున్నాం, మీకు ఫైనల్ ఎగ్జామ్ కి పాస్ అవ్వాలంటేనే ఈ రూల్స్ అన్ని వర్తిస్తాయి.
లేదు మేము సాధారణ పురుషార్థం చేసుకుని వెళ్ళిపోతామంటే ఇవి ఏవి వర్తించవు మీకు. ఇది యాక్చువల్ పాయింట్. సో ఈ మురళీలైన అదే చెప్తున్నాడు. ఒక స్టేజ్ ఏం చేస్తాడంటే మొత్తం సపోర్ట్ తీసేస్తాడు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు అవును మేము చేసేస్తున్నాము, అటెన్షన్ పెట్టేసుకుంటున్నాము, మేము ఇచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం అంటున్నారు. సో ఒక స్టేజ్ లో ఇప్పుడు ఈ పేజ్ నెంబర్ 372 అదే అంటున్నాడు. ఒక అందరు ఏ పాయింట్ క్యాచ్ చేశారంటే సాధనాలు ఫెయిల్ అవుతాయంట అన్న పాయింట్ క్యాచ్ చేశారు. కానీ బుద్ధి లైన్ క్లియర్ గా పెట్టాలన్న పాయింట్ క్యాచ్ చేయలేదు ఎవరు. బుద్ధి లైన్ ని బాబా తోటి గనక క్లియర్ గా పెట్టి చేస్తే ప్రతి నిమిషంలో డిసిప్లిన్ అన్నది వచ్చేస్తుంది, ఆ క్రమశిక్షణ అన్నది వచ్చేస్తుంది, ఆ బాధ్యత అన్నది వచ్చేస్తుంది. నీకు ఎక్కడ ఏ కారణాలు కనిపించవు మనకి. నాకొక్క బాబా తప్ప అంటే గృహస్థు నిర్వహిస్తాము, కానీ ఆ గృహస్థుని ఎట్లా నిర్వహిస్తాము అని అంటే ప్రతి సేవ ప్రతి దాంట్లోనూ ఒక క్రమశిక్షణ అన్నది ఉంటుంది. అసలు ఇంకా ఏది అటు గృహస్థు పర్ఫెక్ట్ ఉంటది, ఇటు క్లాసెస్ మన సేవలు అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఇంకో పాయింట్ ఈ మురళీలు అదే చెప్పాడు. సేవలు చేస్తున్నారే తప్పితే కానీ సంబంధం ఎక్కడుంది అంటుంది. సో సేవలు చేసేసాం అనుకుంటున్నారు, సంబంధం ఎక్కడుంది? సంబంధం ఉంటే ఏమవుతుంది? ఖచ్చితంగా ఆయన చెప్పినట్టు విని చేస్తాం. సో ఇవన్నీ ఏంటంటే స్వచింతన అని చెప్పేసి క్లాసెస్ లో చెప్తూనే ఉన్నాం. మరి ఎంతవరకు స్వచింతన చేసుకుంటున్నారో తెలీదు, కానీ పద్ధతి అయితే అదే. సరే, మీ డౌట్ అడ్వాన్స్ పార్టీ గురించి అయితే మాత్రం ఇక నేనైతే మరి ఆ సబ్జెక్ట్ కవర్ చేయట్లేదు. ఎందుకంటే అది ఎవరైతే నాకు పర్లేదులే వీళ్ళు ఈ మాత్రం వరకు వచ్చారు అని అనిపిస్తుందో ఇంకా వాళ్ళకే చెప్తున్నాను. కానీ ఇంకా కారణాల స్టేజ్ లో ఉన్నారు కాబట్టి కారణాలు అధిగమించిన రోజున నాకు తెలుస్తుంది మీరు పురుషార్థంలో ఎంత ముందుకు వెళ్తున్నారు. నాకు స్టూడెంట్స్ ని చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఆ రోజు చెప్తాను. ఓకే, ఇంకా మ్యూట్ చేసేస్తున్నాను. చలో ఈ మురళి ఇప్పుడు మనం చెప్పుకుందాము. మనసా శక్తి మరియు నిర్భయతా శక్తి 18th January 1986, పేజ్ నంబర్ 371. ఈ మురళిలో బాబా వృక్షపతి తండ్రి తన ఆది రత్నాలతో మాట్లాడుతున్నారు. ఈ రోజు వృక్షపతి తన యొక్క కొత్త వృక్షానికి పునాది అయిన పిల్లలను చూస్తున్నారు. వృక్షపతి తన వృక్షం యొక్క వేర్లను చూస్తున్నారు. సో ఇప్పుడు 5000 సంవత్సరాలకు ఒకసారి శివబాబా అవతరించి పాత జడి భూతమైన కల్పవృక్షాన్ని సమాప్తి చేసి, మనం ఆల్రెడీ కల్పవృక్షం మొదటి భాగంలోనే తెలుసుకున్నాం, కొత్త అంటు కడతారు. సో మళ్ళీ డ్రామా, ఫిక్స్డ్, రిపిటేషన్ అని ఏదైతే మన అజ్ఞానం ఉందో ఇంకా దాన్ని పూర్తిగా సమాప్తి చేసేయాలి. ఎందుకంటే ఇందులో కూడా ప్రతి మురళిలో ఇలాంటి విషయాలు చెప్తూనే ఉంటారు. వృక్షపతి తన వృక్షం యొక్క వేర్లను చూస్తున్నారు. వృక్షపతి యొక్క పాలనలో పాలింపబడిన శ్రేష్ఠ ఫలస్వరూప పిల్లలను చూస్తున్నారు. ఆదిదేవుడు తన ఆది రత్నాలను చూస్తున్నారు. ప్రతి ఒక్క రత్నం యొక్క మహానత విశేషత ఎవరిది వారిది, కానీ అందరూ కొత్త రచనకి నిమిత్తమైన విశేష ఆత్మలు. ఎందుకంటే బాబాని గ్రహించడంలో, బాబా కార్యంలో సహయోగి అవ్వటంలో నిమిత్తమయ్యారు మరియు అనేక మంది ముందు ఉదాహరణ అయ్యారు. ప్రపంచాన్ని చూడలేదు, కొత్త ప్రపంచాన్ని తయారు చేసే వారిని చూశారు. స్థిరమైన నిశ్చయం మరియు ధైర్యానికి రుజువుగా ప్రపంచం ముందు తయారై చూపించారు. అందువలన అందరూ విశేష ఆత్మలు. విశేష ఆత్మలను విశేష రూపంలో సంఘటితంగా చూసి బాబ్దాదా కూడా సంతోషిస్తున్నారు మరియు ఆ పిల్లల మహిమ యొక్క పాటలు పాడుతున్నారు. సో ఇవన్నీ వింటుంటే అబ్బా అందరూ చేసేస్తున్నారు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వాక్యాలు కనుక చదివితే ఇంకా కొత్త ప్రపంచమే వచ్చేసినట్టు. ఇప్పుడు బాబా మాటలు చూస్తే అలాగే అందరూ విశేషాత్మలు, అందరూ చేసేసారు, అందరూ ఆది రత్నాలు అని చెప్పేసరికి వినడానికి ఎట్లుంటదంటే అందరూ చేస్తున్నట్టే ఉంటది. మన అందరూ చేసేటప్పుడు ఆయన ఎందుకు 8 మందికే సర్టిఫికేట్ ఇచ్చారు? మరి అందరికీ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ వాక్యాలు చూస్తే ఎట్లుందంటే ఇంక అందరూ కొత్త ప్రపంచాన్ని తెచ్చేసినట్టున అని అంటున్నారు, కానీ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు 8 మందికే ఇచ్చాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బాబా మాట్లాడేటప్పుడు పిల్లల గురించి శ్రేష్టంగానే మాట్లాడతాడు, కానీ మనం స్వపరిశీలన చేసుకునేటప్పుడు కరెక్ట్ గా చేసుకోవాలి. మురళిలో చాలా చోట్ల స్వయాన్ని పరిశీలించుకోండి, భావించండి అని ఏదైతే చెప్తూ ఉంటాడో ఆ స్వాన్ని పరిశీలించుకున్న రోజునే మీరు కరెక్ట్ గా మీ భాగ్యాన్ని బాబా స్టాండర్డ్స్ ప్రకారం రచించుకోగలుగుతారు. లేకపోతే ఆయన ఎక్కడో మనం ఎక్కడో, ఆ తర్వాత ఆ స్టాండర్డ్స్ లో ఆల్రెడీ అందరు కరుణామయుడి పిక్చర్ చూసారనే అనుకుంటున్నాను. సో ఆ పిక్చర్ లో మీరు చూసినట్టు ఏదైతే ద్వాపర్ నుంచి ఆ డైవర్షన్ నడుస్తుందో ఆ డైవర్షన్స్ లోకి వెళ్ళిపోతారు. ఆ డైవర్షన్స్ లోకి వెళ్ళిపోయి చూసారు కదా సినిమాలో, చిరిగిపోయిన బట్టలు, ఎడార్లు, మొన్న అన్నట్టు ఒక బన్ను కోసం అందరూ పడిపోవడాలు. ఎందుకంటే పుణ్యం ఉండదు. కానీ ఎవరికి వాళ్ళు స్వపరిశీలన చేసేసుకున్నప్పుడు మేం చేసేస్తున్నాము.
మనం చేస్తున్నాం అనుకుంటే సరిపోదు, బాబా అనుకోవాలి. ఎందుకంటే ప్రాప్తులు వేసేది బాబా. సో ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అన్నది ఆయన స్టాండర్డ్స్ నుంచి లెక్కేసుకోవాలి, మన స్టాండర్డ్స్ నుంచి కాదు. సో మెజారిటీ ఎవరికి వాళ్ళు, నేను అందుకే చాలా సార్లు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా. మీరు ఒక మెట్టు 10 మెట్లు ఎక్కి మీరు కింద పడి మీరు మళ్ళీ 10వ మెట్టుకు వస్తే మేము 10వ మెట్టుకు వచ్చామంటున్నారు, కానీ ఉన్న చోటనే ఉన్నారు కదా. ఇప్పుడు సపోజ్ ఎవరైనా వెయిట్ గెయిన్ చేశారు, ఒక 80 kgs ఉన్నారు. సో 80 kgs ఉన్న వాళ్ళు మళ్ళీ ఎక్సర్సైజులు చేసి ఒక 50కి వచ్చారు అనుకుందాం. అంటే 30 kgs ఎక్సెస్ అన్నది తీసేశారు ఇక్కడ అంతే, కానీ యాక్చువల్గా ఉండాల్సింది 50. సో 50 నుంచి రాంగ్ మెథడ్స్ వల్ల 80కి వెళ్ళారు, 80 నుంచి 50కి రెడ్యూస్ చేశారు శ్రమపడి. సో మేము ఎంతో శ్రమపడి 50కి వచ్చామంటున్నారు, కానీ ఉన్న చోటే ఉన్నారు కదా. సో అది మెయింటైన్ చేయాలంటే మళ్ళీ టైం పడుతుంది, మళ్ళీ 80 వెయిట్ నుంచి 50కి రావాలంటే ఎంతో శ్రమ పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అనంటే, ఈ రోజు నేను జ్ఞానంలోకి వచ్చాక ముందుకు వెళ్తున్నానా, అసలు నేను బాబాని క్యాచ్ చేయగలుగుతున్నానా, బాబా సంకల్పాన్ని క్యాచ్ చేయగలుగుతున్నా, బాబా గైడెన్స్ ని క్యాచ్ చేయగలుగుతున్నానా, నాకు మురళిలో డౌట్ వస్తే డైరెక్ట్ గా బాబా నుంచి తెలుసుకోగలుగుతున్నానా, నా జీవితంలో సమస్యలు వస్తే దానికి పరిష్కారం ఏంటని నేను అడుగుతున్నామా, అసలు ప్రతి నిమిషము ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా, కారణాలు చెప్తున్నామా లేదా కారణాలన్నీ నివారణ చేసేసామా, ఇంకా ఫిర్యాదులు చేస్తున్నామా, సాకులు చెప్తున్నామా, ఎందుకు ఏమిటి, ఈ 2 ప్రశ్నలు ముఖ్యంగా. ఈ ఎందుకు ఈ మురళిలో లేదు కానీ చాలా చోట్ల బాబాదే అంటాడు, మీ భాషలో ఈ ఎందుకు అనే ప్రశ్న వస్తుంది అని అంటే మీరు ఆత్మిక స్థితిలో అంటే ఎందుకు అన్న ప్రశ్న సబ్జెక్ట్ పరంగా కాదు, మన జీవితంలో గురించి ఇతరుల జీవితంలో గురించి ఏదైతే ఎందుకు 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 అని వస్తుంటదో, అంటే ఇప్పటి నుంచి భాషని గమనించుకోవాలి, ఎందుకు అన్న ప్రశ్న వేసుకుంటున్నామా లేదా అని. సో ఆ ప్రశ్నలు వస్తున్నాయి అని అంటే యాక్చువల్గా ఆత్మిక స్థితి కాదు అంటారు. సో ఇవన్నీ వినడానికి చిన్నగా ఉంటాయి, అంటే చిన్న విషయమే కదా అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అక్కడ స్థితి మెయింటైన్ చేయట్లేదు. ఆయన చెప్పేది 100% ఆత్మిక స్థితి, ఏదో మనకు వీలున్నప్పుడు ఉంటాము వీలు లేనప్పుడు కాదు. సో ఓవరాల్ ఇవన్నీ దేనికోసం చెయ్యాలి, మన ఉన్నతి కోసము, మన సంతోషం కోసము, కల్పమంతా సుఖంగా ఉండడానికి. అంతే తప్పితే మనం ఈ రోజు పురుషార్థం చేసి ఎవరి మీద ఏం ఉపకారం చెయ్యట్లేదు. ఈ రోజు మనం సేవలు చేస్తున్నామంటే బాబా మీద ఏం ఉపకారం చెయ్యట్లేదు, మీరేదైతే చేస్తున్నారో మీ ఖాతాలోకే వస్తుంది అంటూ. సో ఇప్పుడు ఈ వాక్యాలు చదివితే మాత్రము అందరూ చేస్తున్నట్టే అనిపిస్తుంది, కానీ ఆయన చూసేటప్పుడు మాత్రం పూర్తిగా సబ్జెక్ట్ పరంగా ఎవరు చూసారా అని చెప్పి మనం ఏదైతే బాబాని తేలిగ్గా తీసి పారేసామో, ఆయనకి ఇంత బోగు పెట్టేస్తే ఇంత బండారా వేసేస్తే ఇంకా బాబా ఇచ్చేస్తాడు సర్టిఫికేట్ అని, కానీ యాక్చువల్గా అలా ఇవ్వడాయి. ఎందుకంటే విశ్వం యొక్క బాధ్యతని చేతిలో పెట్టేటప్పుడు అన్ని చూసే ఇస్తాడు. సో ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాము, ఈ స్వయం యొక్క సర్టిఫికేట్, బాబా యొక్క సర్టిఫికేట్, పరివారం యొక్క సర్టిఫికేట్ విషయానికి వచ్చేసరికి ఎవరికి వాళ్ళు మా సర్టిఫికేట్ మేము ఎలాగో ఇచ్చుకుంటాము, బాబా ఎలాగో ఇస్తాడు, పరివారం సర్టిఫికేట్ టఫ్ అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా బాబా సర్టిఫికేట్ కష్టం. అసలు ఒక రకంగా చెప్పాలంటే మన స్వయం యొక్క సర్టిఫికేట్ కూడా రాదు, ఎందుకంటే చాలా మంది సేవల పరంగా సంతృప్తిగా ఉండదు. ఈ మురళిలో అదే చెప్తున్నాడు, బుద్ధి వాడి చేస్తున్నారు కానీ మనసు వాడట్లేదు అంటాడు. ఈ మురళిలో తర్వాత వస్తుంది, అప్పుడు ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను. మీరు సేవలు చేసేటప్పుడు మనసు వాడటం లేదు, బుద్ధిని వాడుతున్నారంటూ. అంటే మురళిలో బాబా చేయమని చెప్పగానే చేసేస్తున్నారు, అంటే సంబంధం ఉండట్లేదు ఆయనతోటి, సేవలు చేసేస్తూ పోతున్నారు. సో అంటే సంబంధం లేకపోవడం సేవలు చేయడం అంటే మురళిలో తెలుసుకునేస్తారు, సేవలు చేయమన్నారు చేసేస్తారు. కానీ నిజంగా సంబంధం అన్నది ఉన్న రోజున ఆయన ఎంత చెప్తే అంత వింటారు, శక్తులు వాడతారు. ఇంకా ఆయన ఆత్మిక స్థితి అన్నాడంటే ఇంకా ఆత్మిక స్థితి, ఇంకా ఆయన ఏది చేయమంటే అది చెప్తాడు. ఇంకా అసలు ఎట్లా అంటే ఇంకా బాబానే లోకము అన్నట్టు ఉంటది. సో గృహస్థ వ్యవహారాలు చేస్తారు, కానీ సేవా సంబంధంతో చేస్తారు. మళ్ళీ వాళ్ళు నాకు అడ్డొచ్చేసారు, వీళ్ళు నాకు అడ్డొచ్చేసారు, నా జీవితంలో ఇలా నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి, వ్యాపారం చేస్తున్నాను కాబట్టి, పిల్లలు ఉన్నారు కాబట్టి, ఇంట్లో పని ఉంది కాబట్టి నేను చేయలేకపోయానన్న పాయింట్ వస్తోంది అని అంటే అక్కడ యాక్చువల్గా సంబంధం లేదని అర్థం. కానీ భాషాపరంగా నేను బాబాని పిలుస్తాం కాబట్టి మాకు ఉంది అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా సబ్జెక్ట్ ఆయన వైపు నుంచి రావాలి. అందుకే నంబర్ వైజ్ అని చెప్పి నంబర్ పడడానికి కూడా కారణం అదే. సో నెక్స్ట్ ఇవన్నీ ఇంకా ఇలాంటి పాయింట్స్ చాలా ఉన్నాయి మురళిలో, నేను ఆ పాయింట్ వచ్చినప్పుడు అక్కడ వివరంగా చెప్తాను.
సో ఇక్కడ అందుకే బాబా ఏమంటున్నా అంటే విశేష ఆత్మలను విశేష రూపంలో సంఘటితంగా చూసి బాబ్దాదా కూడా సంతోషిస్తున్నారు మరియు ఆ పిల్లల మహిమ యొక్క పాటలు పాడుతున్నారు. బాబాని గ్రహించారు మరియు ఎవరు ఎలా ఉన్నా బాబా మిమ్మల్ని ఇష్టపడ్డారు. మనోభిరామునికి సత్యమైన మనస్సు గల పిల్లలే ఇష్టం. ప్రాపంచిక బుద్ధి లేకపోయినా కానీ బాబాకి ప్రాపంచిక బుద్ధి ఇష్టం కాదు. మనస్సు గలవారు ఇష్టం. తెలివి అయితే బాబా ఎంత ఇస్తున్నారంటే రచయితని తెలుసుకోవడం ద్వారా రచన యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం తెలిసిపోతాయి. అందువలన బాబ్దాదాకి హృదయం అంటే ఇష్టం. సత్యమైన మరియు స్వచ్ఛమైన హృదయం ఆధారంగానే నంబర్ లభిస్తుంది, సేవ ఆధారంగా కాదు అంటున్నాడు. పెన్సిలో పెన్నో తీసుకుని అండర్లైన్ చేసేయండి దీన్ని. ఎందుకంటే మేజర్ మిస్టేక్ ఇక్కడే జరుగుతుంది. సేవ 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 అని చెప్పి పడి పడి చేసేస్తున్నారు అందరు. సేవల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, శ్రమ కూడా ఎక్కువ పెట్టేస్తున్నారు. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, ఇక్కడ సత్యమైన మరియు స్వచ్ఛమైన హృదయం ఆధారంగానే నంబర్ లభిస్తుంది, సేవ ఆధారంగా కాదు. సేవలో కూడా సత్యమైన మనస్సుతో చేశారా లేక కేవలం బుద్ధి ఆధారంగా చేశారా? సో ఏంటి తేడా మనసుకి బుద్ధికి? మనస్సు బుద్ధి, మళ్ళీ ఇక్కడ ఇంకొక పదం కూడా వాడాడు ఆయన, హృదయం అని చెప్పి. సో మనసుకి హృదయానికి తేడా ఏంటి అసలు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఈ విషయం నేను చాలా సార్లు చెప్పాను. ఈ మనసు ద్వారా చేయడము, తర్వాత సంబంధం ఉంటే మార్పులు, సేవ. నేను ఒకసారి కెమెరా ఇది సెట్టింగ్స్ మార్చాను. ఓసారి ఇది ఎంతవరకు అండర్స్టాండ్ చేసుకున్నారు చెప్పండి వాక్యాలు. సత్యమైన మరియు స్వచ్ఛమైన హృదయం ఆ నంబర్ లభిస్తుంది, సేవ ఆధారంగా కాదు. సేవలో కూడా సత్యమైన మనసుతో చేశారా లేక కేవలం బుద్ధి ఆధారంగా చేశారా? ఈ మనస్సు హృదయానికి డిఫరెన్స్ ఏంటి? సో బాబా ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఈ విషయం ఇక్కడే కాదు, చాలా చోట్ల వచ్చింది. నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చి కూడా కవర్ చేశాను. నేను సేవలకు వెళ్ళినప్పుడు సేవాదారులు ఎలా చేస్తున్నారు ఏంటా అని చెప్పి అసలు విపరీతమైన ఎగ్జాంపుల్స్ ఇచ్చి కవర్ చేశారు. సో ఎంతవరకు ఈ పాయింట్ కవర్ చేసా అర్థం చేసుకున్నారో చెప్పండి ఎవరైనా. ఓం శాంతి అక్క. చెప్పండి అక్క. మనసు అంటే పైకి, పైకి. హృదయం అంటే చాలా లోతుగా. అది ఎంత లోతుగా అంటే అది టచ్ అవుద్ది అందరికి కూడా, బాబాకే టచ్ అవుద్ది. ఆన్సర్ అయితే కరెక్టే. నువ్వు మనసులో ఉన్నావు హృదయంలో ఉన్నావు అంటారు, దాని అర్థం ఏంటి? మనసు అంటే యాక్చువల్గా ఇప్పుడు సబ్జెక్ట్ పరంగా ఆలోచనలో ఉన్నావని. కానీ ఇక్కడ బాబా వాడేటప్పుడు మీరు నా మనసులో ఉన్నారు అని అన్నాడు, మీరు నా హృదయంలో ఉన్నారంటాడు. హృదయం అంటే ఏంటి? ఆ హార్ట్ సింబల్ చూపించి అంటే డీప్ గా అనమాట, అంటే డీపర్ లెవెల్, అంటే డీప్ లవ్ అంటారు చూసారా, అది దాని అర్థం హృదయం. హృదయంతో చేసే వారికి అంటున్నాడు ఆయన. సో సేవల విషయానికి వచ్చేసరికి ఏంటంటే మురళిలో చెప్పాడు కదా అని చెప్పి చేసేస్తున్నారు, కానీ ఆయన ప్రత్యక్షత ఎక్కడుంది? ఆయన పట్ల ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఆయనని ప్రత్యక్షం చేసే సేవలు చేస్తాం, కానీ ఆయనని ప్రత్యక్షం చేయడం పక్కన పెట్టేసి నేను బాబా సేవ చేసిన అని ఉల్టా బాబాకే సేవ చేసినట్టు మాట్లాడుతున్నారు. ఇందాక ఎవరో మాట్లాడిపోయారు. ఓం శాంతి అక్కయ్య. చెప్పమ్మా. అదే బాబాకి హృదయ సింహాసనాధికారిగా ఉండాలి కదా అక్కయ్య మనం. అదే హృదయ సింహాసనం ఉంటేనే మార్కులు వేస్తాను, సేవ ఆధారంగా ఇయ్యనంటున్నా, కానీ అందరూ సేవలని పడి పడి చేస్తున్నారు కదా, మరి అదంతా ఎక్కడికి పోతున్నట్టు? ఆయన మార్కులు వేస్తున్నట్టే అయ్యనట్ట? వేయనట్టే కదా అక్కయ్య సేవలు. బాబాకి కనెక్ట్ అయితేనే కదా అక్కయ్య మనం మంచి పనులు చేస్తే చేస్తారు. మరి ఇప్పుడు సేవలు చేసే వాళ్ళు అంతా కనెక్ట్ అవ్వట్లేదు అంటారా? అదే క్లారిటీ రావాలి. మనం జూమ్ క్లాసులు పెట్టుకుందే అందుకు, ఎందుకంటే సేవలు విపరీతంగా చేసేస్తున్నారు, అసలు శక్తికి మించి కూడా చేస్తున్నారు. సేవలంటే అక్కయ్య విశ్వ సేవ అయి కదా అక్కయ్య మీరు చెప్పింది. సబ్జెక్ట్ బాబా వైపు నుంచి రండి, నేను చెప్పడం కాదు. అదే బాబా వైపు నుంచే. ఆయన ఏమంటున్నాడు? నంబర్ మీకు స్వచ్ఛత మీద వస్తుంది తప్పితే సేవాధారంగా కాదు అంటున్నాడు. అవునక్కయ్య. స్వచ్ఛతతోనే మనము విశ్వ సేవ చేయాలా బాబా చెప్పింది. శివ పరమాత్మ చెప్పిన మహావాక్యాలు, శాంతి స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాన్ని అందరికి విశ్వంలో ఆత్మలకు ఇవ్వాలి. అదే కదా అక్కయ్య. ఇస్తున్నారు. మరి ఇంతమంది ఇప్పుడు మన గ్రూప్ లోనే ఒక 200 మంది ఉన్నారు. సో 200 మందికి అక్కడ సంకల్పాలు వేసినప్పుడు 200 మంది ఎందుకు విశ్వ మహారాజులు అవ్వలేదు?
మరి మన గ్రూప్ నే తీసుకుందాం. అందరూ చేస్తున్నారు కదా మనసా సేవ. ఎందుకు మరి 200 మంది? పోనీ 200 మందిలో 100 మందన్న విశ్వ మహారాజు వెళ్ళాలి కదా! అవునక్క. ఎందుకు రాలేకపోయారు? ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు. ఇక్కడ మెయిన్ సంబంధము హృదయంలో ఉండాలి. స్వచ్ఛత ఉండాలి. స్వచ్ఛత అంటే మీనింగ్ ఏంటంటే, స్వచ్ఛత అన్నా, నిజాయితీ అన్నా, సపోజ్ నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని అని అన్నామంటే, శాంతి ప్రాక్టికల్ లైఫ్ లోకి వస్తే నిజాయితీ ఉన్నట్టు. నేను ఓం శాంతి అని అంటున్నాను. కానీ ఎక్కడ శాంతి రావట్లేదు అని అంటే నిజాయితీ ఎక్కడుంది? తర్వాత బాబా బాబా అని అంటున్నాం. అంటే ఆయన తండ్రి అవుతాడు అంటున్నారు. మరి ఆయన తండ్రి అయినప్పుడు ఆయన ప్రత్యక్షత ఎక్కడుంది మన సేవలో? చెప్పండి. ఇప్పటికి ఇంకా జ్ఞాననేత్రంతో చూస్తున్నామా అంటే ఇంకా ఇప్పటికి దేహస్థితి చూసి ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏంటంటే లేదక్కయ్య మేము చేస్తున్నాం అంటున్నారు. సో ఆత్మల ఎదురుగా నడిచిపోతుంది కానీ బాబా ఎదురుగా నడవదని చెప్పాడు. ఎందులో? ఎక్కడైతే కుల గౌరవాన్ని కాపాడాలన్నాడు అక్కడ ఏమైంది? ఆత్మల ఎదురుగా నడిచిపోతుంది. సో మేము చేస్తున్నాం అక్కయ్య, మేము ఇది ఉందక్కయ్య అని నా ఎదురుగా చెప్తే నడుస్తుంది. ఎందుకంటే నేను ఎలాగో మార్కులు ఇయ్యను కాబట్టి. వేసేది బాబానే కాబట్టి ఆయన చూస్తాడు. ఇప్పుడు ఇంకా యుగాంతం వస్తుంటే ఇంకా మనం కారణాలు, సాకులు, ఫిర్యాదులు, ఇంకా అబద్ధాలు, ఇంకా సమస్యలు ఇవన్నీ వేసుకుంటూ కూర్చుంటున్నామంటే ఆత్మిక స్థితే లేనట్టు కదా. సో అప్పుడు ఆయన హృదయంలో ఉంటామా? సో స్వచ్ఛత ఎక్కడ ఉన్నట్టు మనలో? సో ఈ రోజు వీలైతే చేస్తాం, వీలు కాకపోతే చేయమంటే సేవలు చేసేస్తున్నారు అందరూ. కానీ సంబంధం ఎక్కడుంది? సంబంధం ఉన్న చోట ఏమవుతుంది అని అంటే పూర్తిగా ఇంకా ఆయన చెప్పినట్టు వింటాం. విని ఆయన ప్రత్యక్షత అన్నది జరుగుతుంది. సో మనలో ఆ తపన అన్నది ఉంటది. అరే అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ చదువుకోవాలి, అందరికీ సహయోగం ఇవ్వాలి. సో ఇలాంటిది ఏదైతే శివబాబాల తపన ఉందో మన గురించి, ఆ తపన మనలో కూడా వస్తుంది. అందరూ సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి అని అనుకోవడం కాదు. అవతల వాళ్ళు సంతోషంగా ఉండడానికి మనం ప్రాక్టికల్ లైఫ్ లో ఏం చేసామో అది చూసుకోవాలి. మనం అర్థమైందా? సంతోషంగా ఉండాలి కదా అక్కయ్య. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సంతోషంగా అన్నారు అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారని. సో దానికోసం మీరేం చేశారు? మనం సంతోషంగా ఉండాల. స్వయంలో సంతోషంగా ఉంటాం కరెక్టే. ఆ తర్వాత నెక్స్ట్ సంయోగము. సంయోగం విషయానికి వచ్చేసరికి ఒకరు సంతోషంగా ఉండడానికి ఏం చేశాము? అది మెయిన్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. అర్థమైందా? ఏం చెయ్యాలి అక్కయ్య? అది తెలియలేదు. అదే చెప్తున్నాం కదా. ఈ రోజు మనం ఇచ్చేసి ఇప్పుడు నేనే ఉన్నాను. ఇప్పుడు నేను జ్ఞానం తెలుసుకుని నా మటుకు నేను ఉంటే సరిపోదు కదా. సో అవునక్కయ్య. మళ్ళీ వచ్చి అందరికీ చెప్పాలి. చెప్పినప్పుడు ఆ. ఏమైతది? ఖచ్చితంగా వ్యతిరేకత అన్నది వస్తది. వచ్చినా గాని బాబా చెప్పమన్నాడు అని చెప్పి ముందుకు వెళ్ళిపోవాల్సిందే. మెజారిటీ రోజు ఎందుకు వాచా సేవ చేయట్లేదు? భయపడుతున్నారు చెడ్డ పేరు వస్తుందని చెప్పి. అవునా? అంతే కదా కారణము. అవును చెప్తే ఏ అవునక్కయ్య. సమస్యలు వస్తాయో ఏమో, వ్యతిరేకత వస్తదేమో, చెడ్డ పేరు వచ్చేస్తదేమో అని అంటే ఇక్కడ మరి ఇంకా శివబాబా బ్రహ్మబాబాని ఎక్కడ ఫాలో అయినట్టు? సో అలాంటి వాళ్ళని తీసి హృదయంలో ఏం పెట్టుకోడు కదా అంతే. మరి. అందుకే నంబరు స్వచ్ఛత పైన వస్తుంది, సేవ ఆధారంగా కాదు అంటాడు. సో ఆ స్వచ్ఛత ఉండి ఎవరైతే ఆ సంబంధం ఉండి సేవ చేస్తూ పోతారో ఆ నంబర్ వేసుకుంటూ వచ్చేటప్పుడు వాళ్ళకి వేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ మిగిలిన ఈ సేవ బ్యాచ్ అంతా వెనకొస్తుంది. వాళ్ళని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాడు. అంటే ఇంకా పూర్తిగా టాప్ మోస్ట్ ఆ టాప్ ర్యాంకర్లను అంతా తీసుకొస్తాడు. సో అందుకే స్వపరిశీలన చేసుకునేటప్పుడు మురళీలు ఎదురుగా వేసుకుని నేను ఇది చేస్తున్నానా లేదా. అందుకే మాటి మాటికి చెప్తున్నాం నిజాయితీ ధైర్యం రెండో అవసరం అని. ఆ నిజాయితీ లేని రోజున స్వపరిశీలన కూడా ఉండదు సరిగ్గా. ఊరికే సాకులు వేసుకుంటూ కూర్చుంటాను నేను చేసేస్తున్నాను అని చెప్పి. ఒకవేళ చేస్తే కనీసం మీకు సంగమ యుగంలో ప్రత్యక్ష ఫలం అన్నా కనిపించాలి. సరే అయిపోయిందేదో అయిపోయింది, ఫుల్ స్టాప్. కనీసం ఇప్పుడన్నా చేయడం మొదలు పెడితే ప్రత్యక్ష ఫలం అనేది కనిపించాలి అందరి జీవితాల్లో. మనది ఎంతవరకు కనిపిస్తుందో ఎవరికి వాళ్ళు చూసుకోవాలి మరి. సో కాబట్టి ఇక్కడ బాబా చెప్పినట్టు ఎవరికి వాళ్ళు నిజంగా ఆ సంబంధం అన్నదే గనక ఉంటే టాప్ ప్రయారిటీ ఉంటాడు శివబాబా. ఇంకా ఏ సాకులు, కారణాలు, ఫిర్యాదులు కనిపించవు. ప్లస్ ముఖ్యంగా మురళి అర్థమవుతుంది మనకి. ఆయన మాట్లాడడము మనకు అర్థం కాకపోవడం అంటూ ఉండదు. మనం ప్రేమించిన వాళ్ళు మాట్లాడితే మనకు అర్థం కావట్లేదు అని అంటే ఇంకా అక్కడ ఏం ప్రేమించినట్టు, ఏం ప్రేమ ఉన్నట్టు? అర్థమవుతోందా? సో ఇవన్నీ ఏంటంటే బాగా డెప్త్ లోకి వెళ్ళి చూసుకోవాల్సిన విషయం. ప్లస్ బుద్ధి కనెక్ట్ అవుతుందా లేదా ఆయనతోటి? వంశాంతకి చెప్పండి అక్క.
బాబాకి సత్యమైన మనసు గల పిల్లలు ఇష్టం అన్నారు కదండి, ప్రాపంచిక బుద్ధికి ఇష్టం కాదు అంటున్నారు. అదొకసారి అర్థం చేయండి. స్వచ్ఛమైన బుద్ధి అంటే ఆత్మిక స్థితిలో ఉండి, ప్రాపంచిక బుద్ధి గురించి అది మీ ప్రశ్న నాకు అర్థమైంది. మీ ప్రశ్న ఏంటంటే బాబా ప్రాపంచిక బుద్ధి ఇష్టపడడు, సత్యమైన బుద్ధి ఇష్టపడతాడు అని అంటున్నాడు. అవునా? ఇదే కదా మీ ప్రశ్న? అవునక్క. ఈ ప్రశ్న నాకు అర్థమైంది. ఆ సమాధానమే నేను చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ సేవలకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తారనంటే, సేవ చేసి ఏదో పెద్ద ఉపకారం చేసినట్టు చేస్తారు. అంటే వీళ్ళకి తెలియకుండానే ఆ పేరు వీళ్ళు కొట్టేస్తారు. ఎట్లా అంటే, నాకు ఒంట్లో బాగాలేకపోయినా నేను వచ్చాను అక్కయ్య, నేను అసలు రాలేనేమో అనుకున్నాను అక్కయ్య, నాకు అసలు ఎంత అని మొత్తం సాగదీసి చెప్తూ ఉంటారు. అంటే ఎక్కడో మేం కాబట్టి చేసాం, మాకు ఒంట్లో బాగాలేకపోయినా మేము వచ్చాం. అంటే నువ్వు అక్కడ ఒంట్లో బాగాలేకపోయినా వచ్చాను అన్న విషయం నలుగురికి చెప్తున్నావు అని అంటే దేహ స్థితిలో ఉన్నామని. ఎందుకంటే దేహం యొక్క స్మృతి ఇప్పిస్తున్నారు అక్కడ. అవునా? ప్లస్ నేను ఒంట్లో బాగాలేకపోయినా వచ్చి సేవ చేశానంటే ఇంకా మంజులక్క మీద ఉపకారం చేశాను. ఇది ప్రాపంచిక బుద్ధిది. వ్యర్థం మాటలు వచ్చినాయి కదండి అక్కడ ప్రాపంచిక ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దేహం గురించి మాట్లాడటమే ఆయన నిషేధించి పడేశాడు పూర్తిగా. ఆయన దేహం గురించి మాట్లాడటమే అక్కడ నిషేధించి పడేసినప్పుడు, నాకు ఒంట్లో బాగాలేకపోయినా నేను సేవకు వచ్చాను అక్కయ్య అంటే అది ప్రాపంచిక బుద్ధి. అది సేవకు వచ్చావంటే ఏ సేవకు వచ్చావు? నా పర్సనల్ సేవకు రాలేదు కదా, యజ్ఞ సేవకు వచ్చావు. యజ్ఞ సేవకు వచ్చినప్పుడు ఇంకా దేహము, దేహ సంబంధికులు ఇదంతా వ్యర్థం కింద వేస్తా అంటున్నాడు ఆయన. సో వచ్చి సేవలో అందరికి మన దేహం గురించి చెప్తున్నాము అని అంటే అందరినీ దేహ స్థితిలోకి తీసుకెళ్లిపోయాం కదా, దేహం వైపు మళ్లించాం కదా. మరి దీన్ని ఏ బుద్ధి అనాలి? ప్రాపంచిక బుద్ధి అన్నారు. అదే నాకు నచ్చదు అంటున్నాడు ఆయన. ఓకే. సేవకు వస్తున్నాము, ఒక సేవకంటూ వస్తున్నామంటేనే ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. అరే ఇప్పుడు మనకి సేవ ఉంది అంటే మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది తాకట్టు వస్తువు, యజ్ఞంలో వేశాం కాబట్టి ఒకవేళ ఏ కారణం చేతైనా అప్పటికే పోయిందనంటే టాబ్లెట్లు వేసుకొని నోరు మూసుకొని వచ్చి సేవలు చేసుకొని పోవాలంతే. ఇంకా అంతే తప్పితే పబ్లిసిటీలు ఇచ్చుకుంటూ కూర్చోడానికి లేదు అక్కడ. సో అందుకే అక్కడ ఏమంటున్నాడు ఆయన, స్వచ్ఛత మరియు సత్యమైన మరియు స్వచ్ఛ హృదయం ఆధారంగానే లభిస్తుంది, సేవ ఆధారంగా కాదు అంటుంది. కానీ మేము ఇంత బాగాలేకపోయినా వచ్చామన్న విషయం అందరికీ తెలియాలి, ముఖ్యంగా అక్కకి తెలియాలి. ఎందుకంటే అక్క సేవలు కాబట్టి. అంటే ఇంకా బాబా ఎక్కడున్నట్టు, మరి సత్యత ఎక్కడున్నట్టు? సో ఇలాంటి ప్రాపంచిక బుద్ధులే ఆయన బాబాకి ఇష్టం లేదు అని అంటున్నాడు. లేదా సేవలు చేసేసి ఆ తర్వాత కిరీటాలు, షాళ్ళు ఇవన్నీ కప్పేసుకుంటూ ఉంటాం. ఇప్పటికీ 100 సార్లకి ఎక్కువ చెప్పుకుంటాను ఎగ్జాంపుల్. సో ఎందుకు ఆ రకంగా అవన్నీ చేసేస్తున్నారంటే ఆ క్రెడిట్ కొట్టేస్తున్నారు. ఈ రోజు సమయం, సంగమయుగమైన సమయం ఆయన ఇచ్చారు, శక్తులు ఆయన ఇచ్చారు, సంకల్పాలు ఆయన ఇచ్చారు, సేవ చేసే అవకాశం ఆయన మనకి ఇచ్చినప్పుడు క్రెడిట్ బాబాకి పోవాలి, ఆయన ముందు మనం వెనక. కానీ అక్కడ ఏం చేస్తున్నాము, తండ్రిని పక్కన జరిపేసి మొత్తం అంతా షాళ్ళు, కిరీటాలు, ఊరేగింపులన్నీ మనమే తీసేసుకుంటున్నాం. ఇది ఏ యుగం? అది ఏ యుగపు బుద్ధి అనుకోవాలి? కలియుగపు బుద్ధులే ఇవన్నీ. అంటే ఇప్పుడు ఆయన ఆయనకు పబ్లిసిటీ కావాలని ఏం అడగట్లేదు. ఎందుకు ఆయనని ప్రత్యక్షం చెయ్యాలి అంటున్నారంటే, ప్రత్యక్షం చేసిన రోజున ఇతరుల సంబంధం జోడించడానికి ముందుకు వస్తారు. సో అప్పుడు వాళ్ళ పాపాలు కూడా వినాశనం అయినప్పుడు, వాళ్ళు భగవంతుని యొక్క గొప్పతనం తెలుసుకున్నప్పుడు వారసత్వాన్ని తీసుకోవడానికి ముందుకు రావడానికి మనల్ని ప్రేరణివ్వమంటున్నాడు. సో ఆ వారసత్వానికి అధికారులు చేయమన్నాడే కానీ మనమే సేవలు చేసేసుకుని ఉల్టా మనము బాబాకి సేవలు చేశామని చెప్పి మన భాషనే మార్చలేదు ఇంతవరకు. ఇప్పటికీ ఇంకా మేము బాబాకి సేవలు చేస్తున్నాం, బాబా సేవలు అంటున్నారు. సో మన భాషనే మారలేదు అని అంటే స్వచ్ఛత ఎక్కడుంది బుద్ధిలో? ఆయనకి ఏం సేవలు అవసరం అని ఆయనే మనం చేయడానికి వచ్చాడు ఇక్కడ. కానీ అందరూ మేము బాబా సేవ చేస్తున్నాం, బాబాకి సేవ చేస్తున్నాం. సో ఆయనకి ఈలు సేవ చేసేసి ఆ తర్వాత క్రెడిటంటీలు కొట్టేస్తున్నాయి. ఇవన్నీ ప్రాపంచిక బుద్ధులు కాదా? మీతోనే అక్కే ప్రశ్న అడిగింది మీరే. అవునక్క. సో ఇవన్నీ ప్రాపంచిక బుద్ధులేనా? అవునక్క. అదే. సో నేనేమంటాను అంటే, ఇలా ప్రతీది ఉదాహరణలు ఏళ్ళ తరబడి ఇస్తూ పోతున్నప్పుడు మీకే టచ్ అయిపోవాలని.
ఓకే ఓకే అర్థమైందా? మీరు అర్థమైంది. ఎన్నేళ్ల నుంచి ఇప్పుడు శివ పరమాత్మ జ్ఞానమూలి ఛానల్ వింటున్నారా? ఎన్నేళ్ల నుంచి వింటున్నారు? నేను 4-5 రోజుల నుంచి వింటున్నాను 4-5 రోజుల నుంచి ఈ వింటున్నారు. క్లాసులు. 4-5 నుంచి. ఉమ్. చలో మళ్ళీ మురళిలోకి వద్దాము. సత్యమైన మరియు స్వచ్ఛమైన హృదయం ఆధారంగానే నంబర్ లభిస్తుంది, సేవ ఆధారంగా కాదు. సేవలో కూడా సత్యమైన మనసుతో చేశారా లేక కేవలం బుద్ధి ఆధారంగా చేశారా? సో బుద్ధి ఆధారంగా చేయడం అంటే ఈ రకంగా బాబా చెప్పగానే ఇక తప్ప అన్నట్టు అందరితో పాటు చేసేయడమే తప్పితే అక్కడ మనసు పెట్టి చేయడం కానీ, అక్కడ ఉన్నతి జరిగిందా లేదా, మన ప్రభావం పడిందా లేదా, ప్లస్ సేవలకు వెళ్ళినప్పుడు ప్రిపేర్ అయి వెళ్తున్నామా లేదా, మనసా సేవ గాని వాచా సేవ గాని ఏ సేవకు వెళ్తున్నా కానీ ఎంతవరకు ప్రిపేర్ అయి వెళ్తున్నాము. ఒక పెళ్లికి వెళ్తున్నా, ఒక బంధువుల ఇంటికి వెళ్తున్నా, నేను ఈశ్వరీయ సేవ కోసమే వెళ్తున్నాను అని వెళ్ళి అక్కడ వాయుమండలాన్ని తయారు చేసి ఎంతమందికి స్నేహం ఇస్తున్నాము, ఎంతమందికి సంయోగం ఇస్తున్నాము, ఇలా ప్రతి నిమిషం చూసుకోవాలి. సో అందుకే ఇక్కడైనా మనసుతో చేశారా లేక కేవలం బుద్ధి ఆధారంగా చేశారా? మనసు యొక్క ధ్వని మనసు వరకు చేరుకుంటుంది, బుద్ధి యొక్క ధ్వని బుద్ధి వరకు చేరుకుంటుంది. ఈ రోజు బాబ్దాదా మనసు ఉన్న పిల్లల జాబితా చూస్తున్నారు. బుద్ధితో సేవ చేసేవారు పేరు సంపాదించుకుంటారు, మనసుతో చేసేవారు ఆశీర్వాదాలు సంపాదించుకుంటారు. ఇప్పుడు మొన్న మనం సండే ఆశ్రమానికి వెళ్ళాం. అక్కడ వాలంటీర్లు ఏంటంటే ఆ ఫ్రీ మెడికల్ క్యాంప్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ లేపనం వేస్తా అంటే మీరు తర్వాత ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి. మొన్న ఏంటంటే ఒక బ్రీఫ్ ఇది ఇచ్చేసాం మీకు అక్కడ. సో అక్కడ వచ్చే సేవాదారులందరికీ ఆ లేపనం వేయడము, మళ్ళీ వీళ్ళే దాన్ని అంత తీయడము చేయడం ఎంత ప్రేమతో చేస్తున్నారు అని అంటే నిజంగా వాళ్ళు ఆ సేవలు చేస్తున్నారు ఈనాడు ప్రపంచానికి తెలియదు. కానీ ఎవరైతే ఆ సేవలు వినియోగించుకుంటున్నారో ఆ తెలియకుండానే మనసు నుంచి ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి. నాకు వచ్చేసాయి నిజంగా. ఎందుకంటే ఎంతో ప్రశాంతంగా కూర్చుని అసలు ఎట్లా అంటే జస్ట్ ఒక సేవ తప్పితే అక్కడ ఏం కనిపించదు. పోగానే మన ప్రొఫైల్ లాగేసి ఏం చేస్తున్నారు ఏంటని చెప్పి లాగి పెట్టి ఏమీ లేదు. ఒక సేవ తప్పితే ఏమీ కనిపించట్లేదు. అంటే ఏంటి, మనసు పెట్టి చేస్తున్నారు అంతే తప్పితే ఎవరు వచ్చారు, వీళ్ళు డబ్బున్న వాళ్ళ డబ్బు లేని వాళ్ళ, డబ్బున్న వాళ్ళకు ఒక ట్రీట్మెంట్ డబ్బు లేని వాళ్ళకు ఒక ట్రీట్మెంట్, ఈ తారతమ్యాలు ఏవీ లేకుండా ఆ సమానత్వంతో అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఒకే ఒక భావనతో చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ మనసు ద్వారా చేస్తున్నారు, ఆ సమానత్వంతో చేస్తున్నారు అంతే తప్పితే డబ్బును బట్టి అక్కడ నిర్ణయించట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది, నిజంగా వాళ్ళు చేసే సేవలు మనసుకు టచ్ అవుతున్నాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే అదే. సో దానివల్ల ఏమవుతుందంటే సహజంగానే ఏదో మనము బాబా మురళి తెలుసుకుని అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వమన్నారు కదా అని చెప్పి ఆశీర్వాదాలు ఇవ్వడమని కాకుండా సహజంగా మనసు ద్వారా వచ్చేస్తున్నాయి. అందుకే మనసు ద్వారా చేస్తే మనసుకు టచ్ అయితే ఆశీర్వాదాలు వస్తాయి, బుద్ధి ద్వారా చేస్తే పేరు సంపాదిస్తారు. అంటే ఇంకా బుద్ధి ద్వారా చేయడం అంటే ఇంకా ఎక్కువ హంగామాలు చేసేయడం. ఇదిగో ఇట్లాగే అనమాట, ఇంకా బాబా ప్రదర్శనలు పెట్టమన్నాడు, అది పెట్టమన్నారు అని చెప్పి హంగామా చేసేస్తారు. దానివల్ల అబ్బా సేవలు బాగా చేశారని పేరు వస్తుంది. పేరు వస్తుంది తప్పితే ఎవరికి ఆశీర్వాదాలు రావు. డిఫరెన్స్ అర్థమవుతుందా మీకు? సో నన్ను అడిగితే ఈ రకమైన ఇప్పుడు అమ్మ నాన్న ఆశ్రమమే కావచ్చు అంటే ఇప్పుడు మీరు ఇవి అంటే నేను చాలా చూసాను ఆశ్రమాలు కానీ ఇవన్నీ. సో చాలా చోట్ల ఎంతో మనసుతో చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఎవరో కూడా లోకానికి తెలియదు, కానీ వాళ్ళలో ఆ భావన అన్నది ఉంటుంది. అదంతా ఏంటంటే సేవా సంబంధం. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం అందరం కలిసి అమ్మ నాన్న ఆశ్రమానికి గీతాశ్రమానికి వెళ్ళారు కాబట్టి మీరు కనెక్ట్ అవుతారు, రిలేట్ అవుతారు అన్నట్టు ఆ 2 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. అక్కడ జరిగే సేవాదారుల సేవ చేయండి, వాళ్ళకి ఎవరు ఏం కిరీటాలు పెట్టేవాళ్ళు లేరు, ఏమీ చేసేవాళ్ళు ఆ భావనతో చేసేస్తున్నారు, సేవా సంబంధంతో చేస్తున్నారు. ఇప్పుడు ఈ సాయి గీత ఆశ్రమం ఏదైతే చెప్పామో వాళ్ళ సేవలు కూడా ఇంకా నేను చెప్పడం కాదు, మీరెళ్ళి ఒకసారి చూసిరండి. మీకే ఆ ఎక్స్పీరియన్స్ అదే సేవ అంటే ఇలా అంటే మీ మనసు ఎలా స్పందిస్తుందా అన్నది మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో ఇలా సేవ చేస్తే ఇలా మనసు స్పందిస్తుందా అన్న ఎక్స్పీరియన్స్ గనక మీకు అయిన రోజున మీరు సేవలు చేస్తుంటే నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ ఆ రకంగా అందరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా లేదా అన్నది మీకు మీరు చెకింగ్ చేసుకోవడానికి కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ జూమ్ ద్వారా చెప్తూ పోతున్నాం, వింటూ ఉన్నారే కానీ ఎక్స్పీరియన్స్ అన్నది ఉంటుంది బెటర్. ఎందుకంటే ఇప్పుడు మేము ఏంటంటే ఆశ్రమాలని అవ్వని ఇవ్వని ఎన్నో తిరిగి చూశాను నేను. సో నాకు ఆ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏ రకంగా సేవ చేస్తే అవతల వాళ్ళకి టచ్ అవుతుందా అన్నది కొంత తెలుస్తుంది నాకు. ఇప్పుడు నేను మీ వరకు ఎంత అంటే ఒక జూమ్ ద్వారా మీకు క్లాసులు చెప్పడమే కాకుండా చెప్పడం వరకే మీరు నన్ను చూశారు.
యూట్యూబ్ ఛానల్ చూసారు. ఏమన్నా అంటే ఇంక వాళ్ళ గురించి చెప్తది అని ఇంతే చూసారు. కానీ చాలా జీవితం ఉంది. చాలా చేశాం. ఇప్పుడు పరిచయం అయ్యారు కాబట్టి 2 చూపించామే తప్పితే ఎంతో మంది వ్యక్తులు కలిసారు. ఎంతో మందికి ఎన్నో సేవలు చేశాం. ఎంతో మంది మనసు ద్వారానే ఆశీర్వాదాలు ఇచ్చారు. సో అలా నేను ఎప్పటికప్పుడు నాకు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చారని అట్లా కూడా బాబా లెక్క చూసుకోవాలంటారు. ఎంత సంపాదించుకుంటున్నారా అని చెప్పి. సో ఆ సంపాదన కూడా ఎప్పటికప్పుడు లెక్క చూసుకుంటూ ఉంటాను. బోల్డ్ అని వచ్చాయి. సో ఆ రకంగా ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. నిజంగా సేవలు చేస్తే అవతల వాళ్ళకి టచ్ అవుతుందా, అవతల వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు వస్తున్నాయా అని ఆ రకంగా మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీ సేవల్ని ఇంప్రూవ్ చేసుకోవడం అన్నది మీకు బాగా ఈజీ అయిపోతుంది. తర్వాత బుద్ధి యొక్క ధ్వని బుద్ధి వరకు చేరుకుంటుంది. ఈ రోజు బాబ్దాదా మనస్సు ఉన్న పిల్లల జాబితా చూస్తున్నారు. బుద్ధితో సేవ చేసేవారు పేరు సంపాదించుకుంటారు. మనస్సుతో చేసేవారు ఆశీర్వాదాలు సంపాదించుకుంటారు. 2 మాలలు తయారవుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు వతనంలో అడ్వాన్స్ గా వెళ్ళిపోయిన ఆత్మలు ప్రత్యక్షమయ్యారు. ఆ విశేషాత్మలు ఆత్మిక సంభాషణ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏమి ఆత్మిక సంభాషణ జరిగి ఉంటుంది? మీరందరూ కూడా విశేషాత్మలను ప్రత్యక్షం చేస్తున్నారు కదా. వతనంలో కూడా ఆత్మిక సంభాషణ నడుస్తుంది. సమయం మరియు సంపూర్ణత రెండింటిలో ఎంత తేడా ఉంది అనేసి. ఈ అడ్వాన్స్ పార్టీ గురించి పూర్తి ఒక మురళియే ఉంది. 2-3 చోట్ల కూడా చెప్పాను కదా, సబ్జెక్ట్ కవర్ చేయటం లేదు. ఎందుకంటే ఇంకా చాలా ఒక్కొక్కరి ప్రోగ్రెస్ అన్నది ఒకవేళ నాకు అంటే నా తోటి కాంటాక్ట్ లో ఉండి ఎవరైతే స్వపరిశీలన చేయించుకుని ఆ ప్రోగ్రెస్ అవుతున్నారో నాకు వాళ్ళ ప్రోగ్రెస్ అన్నది తెలుస్తూ ఉంటది. కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటాను. ఈ జూమ్ లో మరి ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతున్నారో నాకు పెద్దగా తెలియదు. సో కాబట్టి అవన్నీ చెప్పినా మీరు ఎంతవరకు క్యాచ్ చేయగలరా అన్నది నేను అంచనా వేసుకోలేను. సో కాబట్టి నాతోటి కాంటాక్ట్లు ఉండి స్వపరిశీలన చేయించుకుని పురుషార్థంలో ముందుకెళ్ళడం చేసే వాళ్ళకి మాత్రం జనరల్ ఇవన్నీ చెప్తుంటారు. సో కాబట్టి ఇక్కడ కూడా ఈ పాయింట్ తీసేస్తున్నాను నేను. సో ఈ అడ్వాన్స్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే సమయానికి మరియు తర్వాత సంపూర్ణతకి సమయం యాక్చువల్గా ఏమైపోయిందంటే ముందుకు వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ బాబా మౌంటబుల్ రావడం కూడా ఆగిపోయింది. అంటే సబ్జెక్ట్ అయిపోయింది. ఇంకా సబ్జెక్ట్ అయిపోయి రావడం అయిపోయి రివిజన్ అయిపోయి యాక్చువల్గా ఎగ్జామ్ టైం అన్నాడు. అంటే ఇంకెవరికి వాళ్ళు చేసుకున్న పురుషార్థాన్ని బట్టి ఇంకా ఎగ్జామ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో మరి ఆ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మరి మనం శ్రేష్ఠ సంకల్పాలు చేస్తున్నామా, లేకపోతే ఇంకా ఫిర్యాదులు, ఇంకా ఎందుకు ప్రశ్నలు, కారణాలు, నివారణ, ఫిర్యాదులు, సాకులు, ప్రశ్నలు ఇవన్నీ వేసుకుంటూ పోతున్నామంటే ఫెయిల్ అవుతున్నామని అర్థం. సో కాబట్టి ఇక్కడ అందుకే ఆయన ఏమంటాడంటే 2 మాలలు తయారవుతున్నాయి. ఎందుకంటే ఈరోజు వతనంలో అడ్వాన్స్డ్ గా వెళ్ళిపోయిన ఆత్మలు ప్రత్యక్షమయ్యారు. ఆ విశేష ఆత్మలు ఆత్మిక సంభాషణ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏమి ఆత్మిక సంభాషణ జరిగి ఉంటుందంటే మీరందరూ కూడా విశేషాత్మలు ప్రత్యక్షం చేస్తున్నారు కదా. సో సమయం మరియు సంపూర్ణత రెండిట్లో ఎంత తేడా ఉందని, ఎంతమంది తయారయ్యారని, నంబర్ ఎంతవరకు తయారైంది లేక ఇప్పుడు తయారవ్వాలా, నంబర్ అనుసరించి అందరూ వేదికపైకి వస్తున్నారు కదా. అడ్వాన్స్ పార్టీ వారు అడుగుతున్నారు, ఇప్పుడు మేము మా పని చేస్తున్నాం కానీ మా సహయోగులు విశేషంగా ఏమి సహయోగం ఇస్తున్నారు? ఆ మాల కూడా తయారు చేస్తున్నారు. ఏ మాల తయారు చేస్తున్నారు? కొత్త ప్రపంచం ప్రారంభించేవారు ఎక్కడెక్కడ ఎవరెవరు జన్మ తీసుకుంటారో అది నిశ్చితం అవుతుంది. వారికి కూడా తమ కార్యంలో సూక్ష్మ శక్తిశాలి మనస్సు యొక్క విశేష సంయోగం కావాలి. శక్తిశాలి స్థాపనకి నిమిత్తమైన ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు స్వయం పావనమే కాని వ్యక్తుల వాయుమండలం మరియు ప్రకృతి తమోగుణమైనవి. అవి తమోగుణం మధ్యలో అల్ప సతోగుని ఆత్మలు కమల పుష్ప సమానం. అందువలన ఈ రోజు ఆత్మిక సంభాషణ చేస్తూ మీ యొక్క అతి స్నేహి శ్రేష్ఠ ఆత్మలు నవ్వుతూ చెప్తున్నారు, మా సహయోగులకు ఇంత పెద్ద సేవ యొక్క స్మృతి ఉందా, లేక సేవా కేంద్రాల్లోనే బిజీ అయిపోయారా, లేక జోన్ లో బిజీ అయిపోయారు? ఈ అన్ని వాక్యాల అర్థం ఒక మాటలో చెప్పాలి అని అంటే బాబా ఏం చేస్తారంటే విశ్వ పరివర్తనల ముఖ్యంగా భాగస్వామ్యం తీసుకోవాలని ఎవరెవరైతే అనుకుని ఆ సీరియస్ గా ఇప్పుడు ఇందాక బాబా చెప్పినట్టు ఇంకా సత్యమైన మనసుతోటి ఉన్న వీళ్ళకి యాక్చువల్ గా ఆయన ఏం చేస్తాడంటే వతనంలో ఎమర్జ్ చేసి శక్తినిస్తూ ఉంటాడు. సో ఆ వతనంలో ఎమర్జ్ చేసి శక్తిని ఇస్తాను అని ఒక మురళిలో ఉంది. సో ఎవరెవరైతే ఈ రోజు మాకు మురళి అర్థం కావట్లేదు, ఈ రోజు మేము చేయలేకపోతున్నాము, పెట్టలేకపోతున్నాము అని అంటున్నారు అని అంటే
పూర్తిగా పురుషార్థం ఆ స్టేజ్కి రావాలి. ఆ స్టేజ్కి వచ్చి ఇంకా విశ్వ పరివర్తనలో నేను భాగస్వామ్యం తీసుకోవాలి, నేను తీసుకుంటాను ఒక ప్రతిజ్ఞ అన్నది చెయ్యాలి. చేసి మన జీవన విధానం కూడా ఆ రకంగా ఉండాలి. ఆ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్వతహాగా బాబా దృష్టిలో ఉండాలి. ఒక మురళిలో ఇంకో చోట ఏం చెప్పారంటే, మీరు గనక భాగస్వామ్యం తీసుకోవాలంటే నాకు చెప్పండి, మీరు గనక రాజ్య భాగం కావాలంటే చెప్పండి, నేను ఎక్స్ట్రా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చెప్తాను అని ఉంది ఒక మురళిలో. ఆ విషయం ఏమైనా ఆయనకు చెప్పారా లేదో ఒకసారి చూసుకోండి. చూసుకుని ఇప్పుడు ఏమైందంటే ఆయన మీకు బాధ్యతలు అప్పచెప్తారు. ఆ బాధ్యతల్ని తప్పకుండా నిర్వర్తించాలి. ఇప్పుడు నేనే సేవలు చేస్తున్నాను. ఫస్ట్ అనంతపూర్లో అక్కడ దుఃఖం ఉండే, వర్షాలు పడాలి. సో వెళ్ళాము, చేశాము. సో ఆ బాధ్యత తప్ప. సో ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తే మొత్తం జ్ఞానం అంతా విశ్వం అంతా వ్యాపించడానికి వెబ్సైట్ ద్వారా వెళ్ళాలని చెప్పి ఇప్పుడు ఈ బాధ్యత అప్పచెప్పాడు నాకు. సో అలా బాధ్యతలు ఆయన అప్పచెప్పినప్పుడు ఖచ్చితంగా వాటిని నిర్వర్తించాల్సి వస్తుంది. ఆ నిర్వర్తించినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన వతనంలో ఎమర్జ్ చేసి శక్తి ఇస్తాడు. ఇది నేను చెప్పడానికి మీకు చెప్పేస్తున్నాను, కానీ యాక్చువల్ గా చేస్తే అంటే ఆయన అప్పచెప్పిన సేవలు గనక చేస్తూ పోతే మీకు అది వ్యక్తిగతంగా అనుభవంలోకి వస్తుంది. లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ థియరీలో ఉండిపోతుంది మీకు. సో అడ్వాన్స్ పార్టీ వాళ్ళు ఆ రకంగా విశ్వసేవ కోసం అని చెప్పి ఆ రకంగా సహయోగులకు సహయోగం ఇస్తున్నాము. మరి మా సహయోగులకు ఇంత పెద్ద సేవ యొక్క స్మృతి ఉందా, లేక సేవా కేంద్రాల్లోనే బిజీ అయిపోయారా, లేక జోన్లలో బిజీ అయిపోయారా అని అంటున్నాడు. సో కాబట్టి ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి. బాబా దృష్టిలో ఉన్నామా, బాబా మనకి ఏమైనా విశ్వసేవ కోసం బాధ్యతలు అప్పచెప్తున్నారా. సో నేను జ్ఞానంలో కొత్తగా వచ్చినప్పుడు నాకు సేవ అవకాశాలు ఏంటి, అప్పటికి ఇంకా ఉద్యోగం కూడా చేస్తున్నాను. సో అప్పుడు నాకు సేవా అవకాశాలు రాకపోతే అప్పుడు బాబా ఎదురుగా నిలబడి ప్రతిజ్ఞ చేసి నాకు సేవా అవకాశాలు కావాలని అడిగాను. అడిగినప్పుడు ఇంకా ఆ తర్వాత ఒక్కోటి వస్తూ పోయాయి. అవి నిజంగా చెప్పాలి అంటే అవి నేను చేయగలనన్న విషయం కూడా తెలియదు. కానీ ఆయన చెప్పాడు అంటే ఇంకా నమ్మాలంతే. మళ్ళీ నాకు రాదు, కాదు, ఎలా చేస్తారు అని, అది ఎలా సాధ్యమో, ఎలా, ఎందుకు అంటారు. ఇంక ఈ ప్రశ్నలు ఏమీ ఉండద్దు ఇంకా. ప్లస్ బాబా అప్పచెప్పాడు బాధ్యతలు అంటే ఖచ్చితంగా అది విశ్వం. ఇప్పుడు ఫస్ట్ నాకు అప్పచెప్పిన బాధ్యత అనంతపూర్దే. వర్షాలు, నిజంగా వర్షాలు పడతాయన్న విషయం కూడా తెలియదు. కానీ ఆయన అప్పచెప్పాడు అని అంటే ఎట్లా అప్పచెప్తాడు ఆయన, మనం యోగం చేసినప్పుడు మనకు టచ్ అవుతుంది. బాబా ఏదైనా సేవ మనకు అప్పచెప్పాను అని అంటే మనం యోగం చేసేటప్పుడు బాబాని తలుచుకున్నప్పుడు ఆ సేవ మనకు టచ్ అవుతుంది. దానికి తగ్గట్టు మనకు మురళిలో వాక్యాలు వస్తూ ఉంటాయి. సో ఆ యోగము ప్లస్ ఈ మురళిలో వాక్యాలు, వీటిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. బాబా మనకి ఇండికేషన్ ఇస్తున్నాడు, ఇదిగో ఈ ఫలానా సేవ చేయండి మీరు అని. అలా ఆయన చెప్పిన సేవలు చేసుకుంటూ పోయినప్పుడు ఖచ్చితంగా ఆయన శక్తి నింపాల్సి వస్తుంది. సో వతనంలో ఎమర్జీ చేసి శక్తి ఇస్తాను అంటాడు. అది చేస్తుంటే మీకు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాడు. ఇంకా ప్రతి విషయం ఆయన దగ్గరుండి చూసుకుంటాడు. సో మన ఆరోగ్యం విషయమే కావచ్చు, మన సేవలే కావచ్చు, ప్రతి దాంట్లో ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తూ పోతారు. అందుకే మాకు జ్ఞానం అర్థమవుతోంది. ఎందుకు అర్థమవుతోంది? జ్ఞానాన్ని బయటికి తీసుకురావాలన్న తపన ఉంది కాబట్టి ఆయన ప్రశ్నలు అడుగుతున్నాం, ఆయన చెప్తున్నారు, అర్థం చేయిస్తున్నారు, ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. సో దాన్ని బయటకు అంటే ఒకటి ఇచ్చాడంటే ఇంకా దాన్ని తీసుకురావాలి. మళ్ళీ నాకు చెప్పడం రాదేమో, వాళ్ళేమనుకుంటారేమో, వీళ్ళేమనుకుంటారేమో అంటే బాబా మీద నమ్మకం లేనట్టే అక్కడ. ఆయన చెప్పారు అంటే ఇంకా చేస్తూ వెళ్ళిపోవాలి. మళ్ళీ అక్కడ బుద్ధి వాడేసి బుద్ధి ఆధారంగా అమ్మో సమస్య వస్తుందేమో, ఇప్పుడు ఇవన్నీ చెప్పడం అవసరమా, అసలు ఎవరు చెప్తున్నారు ఈ నిజాలంతా, నేనే ఎందుకు చెడ్డదాన్ని అవ్వాలి అని ఈ సోదంతా బాబా ఎదురుగా మొదలు పెట్టామనంటే ఇంకా బాబా మనల్ని పక్కన జరిపేస్తాడు. ఆ ఎవరికి ధైర్యం ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ చేత చేయించుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా మనం ఇలాగే కూర్చుని ప్రశ్నలు వేసుకుంటూ కూర్చుంటాం. సో ఈ రోజు ఆయన మనకు సేవ అప్పచెప్పారంటే అది ఆయన మనకి ఇచ్చిన గౌరవం. అది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ప్లస్ బాబా టీంలో ఉండాలి. ఈ రోజు సంఘటనలో ఒక టీంలో మనకు సేవ చేసే అవకాశం వచ్చిందంటే మన అదృష్టంగా భావించాలి. అంతేగాని ఆ టీం నుంచి మేము పారిపోతాం అంటే ఇంకెవరేం చేయగలరు? సంఘటనలో మనకు సేవ అవకాశం వచ్చిందంటే ఇంకా అదృష్టంగా భావించాలి. అబ్బో సంఘటనలో మనకు సేవ అవకాశం వచ్చింది అంటే. సో ఎంతవరకు వీలైతే అంతవరకు మాట్లాడి నేర్చుకుని చేసుకుంటూ పోతే ఒక చోట ఎక్కడో చోట బాబా టీంలోకి వచ్చేస్తాం. ఇంకా ఆయన టీంలో ఉన్నామంటే ఇంకా అంతకన్నా గొప్ప అదృష్టమే లేదు.
ఆ స్టేజ్కి వచ్చేయాలి బాబా టీంలో. బాబా టీంలోకి రావాలి అంటే ఇక్కడ సంఘటనలో ఇమడగలగాలి మనం. సో ఆయనతో సంబంధం ఉన్న రోజున ఏమవుతుందంటే సేవాదారులతో ఏ సమస్య వచ్చినా అది సమస్యగా అనిపించదు. మనం ఏంటంటే చిన్న చిన్న వాటికి అమ్మ ఇక సమస్యను వెళ్ళిపోతున్నాం అంటే ఇక తండ్రిని పక్కన జరుపుతూను. సో అందుకే ఇక్కడ వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు అసలు ఇంత పెద్ద సేవ ఉందని వీళ్ళకి అసలు ఏమైనా స్మృతి ఉందా, లేక సేవా కేంద్రాల్లోనే బిజీ అయిపోయారా, లేక జోన్ లో బిజీ అయిపోయారా, అంటే సేవ చేసుకోవాలి నా జోను నా సెంటర్ అని చెప్పి ఏవైతుందో అలా బిజీ అయిపోయారా అని చెప్పి అడుగుతున్నాడు బాబా. సో ఇప్పటికి ఈ మురళి ఆపుతున్నాను. సో ఈ మురళి ఇంకా పెద్దగా ఉంది. సో నేను రేపు కూడా కంటిన్యూ చేస్తాను. సో క్లాస్కి వచ్చే ముందు ఒక్కసారి చదవండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.